అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు మీ శత్రులతో గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మీకు గొడవలలో తీవ్ర గాయాల వల్ల ప్రాణగండం కలిగే సూచనలు ఉన్నాయి. గొడవ దేనికి కూడా సమాధానం కాదని మీరు తెలుసుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అయితే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితుల ఆత్మీయంతో చేసే పనులు కలిసి వస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తికరంగా ఉంటారు. ఇక ఈరోజు వీలైనంతగా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎవరిని కూడా సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. పండుగలు వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. సహోద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు, కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీకు తెలిసొస్తుంది. ఈరోజు విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉండేలాగా చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులు నష్టాలు చవిచూడక తప్పదు. ఆరోగ్య విషయాల జాగ్రత్త అవసరము. మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కూడా కాపాడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టము. ఈరోజు మీరు చాలా చురుగ్గా పనిచేస్తారు. ఉన్నతాధికారుల నుంచి వనరులు పొందుతారు. భాగస్వామ్య ప్రాజెక్టుల సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి. సెక్యులేషన్ ద్వారా లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు వ్యాపారస్తులు, ట్రేడ్ రంగాల వారికి కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త పని మీరు చేయడానికి ఇష్టంగా ఉంటారు. లక్కీ సంఖ్య 22, లక్కీ కలర్ లేత గోధుమ రంగు. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట, ఓం నమో వెంకటేశ అని 108 సార్లు జపించడం వలన శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.